క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు భగవంతుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరి ద్వారా స్వర్గరాజ్యంలోనికి ఎవరూ చూడలేదు. మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసగలరు. ఇలాంటి గొప్ప గొప్ప అద్భుత వాక్యములు పలికి వాగ్దానం ఇస్తున్నప్పుడు సర్వసాధారణమైన వ్యక్తులుగా ఫిలిప్పు ప్రకటిస్తున్నారు. అయ్యా, నువ్వు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నావు నాకు చూపిస్తున్నావు. మాకు కూడా ఇంకొక ఆశ, తండ్రిని చూపించుకోవాలి. అప్పుడు ప్రభు మళ్ళీ ఇంతకాలం నాతో ఉన్నప్పుడు తండ్రిని నీవు చూడలేదా అని ప్రియ సహోదరి సహోదరుల, ఈ కథ ద్వారా, ఈ ఆధ్యాత్మిక ద్వారా ప్రభు బోధించినటువంటి ఈ జీవిత సత్యం ద్వారా మనము తెలుసుకున్నటువంటి విషయం, మనతో ఎవరు ఉంటారు, ఈ దిగబడిన పాల్గొన్నప్పుడు నాతో ఎవరు ఉంటారు, దివ్య సంస్థల ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆరాధనలో ఎవరు ఉన్నారు, కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థనలో ఎవరు ఉన్నారు, నాతో ఉన్నటువంటి వ్యక్తిని నేను మర్చిపోయినప్పుడు ఇంకెలా నేను ఆధ్యాత్మికంగా బలపడతాను, ఇంకెప్పుడు నేను ఆధ్యాత్మిక విషయంలో నేను స్థిరముగా ఇదిగో నేనే మార్గము అన్నటువంటి ఆ ప్రభు మాటను నేను విశ్వసించి నమ్మగలను. ఈరోజు తల్లి శ్రీసభ అపోస్తులు యాకోబుల మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ మూడు సువిశేషములలో ఎక్కడ కూడా ఎక్కువగా ఈ ఫిలిప్ గురించి, యాకోబు గురించి రాయాలి. ఒక యోహాను సువార్తలో మాత్రమే మనము ఈ యొక్క ఫిలిప్ గురించి రాస్తున్నారు, తెలుసుకున్నాము. ఆయన శుభ కార్యముల గురించి, విశ్వాస రహస్య సత్యాల గురించి ఎన్నో విధాలుగా సర్వసాధారణమైన మనుషుల ఆలోచనలు, సందేహాలు కలిగి ఆ భగవంతుని ప్రశ్నించినప్పుడు ఆ రహస్య సత్యాలన్నింటినీ కూడా వెల్లడించారు భగవంతుడు. ఈరోజు వారి మహోత్సవాన్ని జరుపుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ రహస్య సత్యాన్ని కూడా మనకు కూడా తెలుసుకున్నటువంటి ఆ మనోభావం ఇది బయట మరణ సాక్షిమైనటువంటి ఈ వ్యక్తులు ఆ హతసాక్షిగా మారినప్పటికీ కూడా ఆత్మీయమైన జీవిత విధానాన్ని సరిచేసినందుకు ఈ ఇద్దరి జీవిత వ్యక్తుల ఆధార